నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే సిఐడి రంగంలోకి దిగడంతో మాజీ సిఐడి సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం గీత దాటిన పివి సునీల్ కుమార్ వైసీపీ హయాంలో ఎన్ని ఘోరాలు చేయాలో అన్నీ చేశారు. అమాయకుల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న అప్పటి అపోజిషన్ లీడర్ల వరకు ఎవ్వరిని వదలలేదు సునీల్ కుమార్. బాస్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు పడరాని పాటలు పడి టీడీపీ లీడర్లను, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని వేధింపులకు గురిచేశాడు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కూడా కస్టోడియల్ టార్చర్ పెట్టాడు. తన విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ రఘురామకృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం విచారణ అథారిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే కేంద్ర హోంశాఖకు ఒక లాయర్ లేఖ రాయడం, అక్కడి నుంచి సిఎస్కు ఆదేశాలు రావడంతో దర్యాప్తు కూడా స్పీడప్ అందుకుంది. గతంలో సిఐడి డీజీగా ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్ అరాచకాలకు పాల్పడ్డారని, అలాగే అనేక మందిని నిర్బంధించారని, అంతేకాకుండా తన సమక్షంలో వారిపైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారనే ఆరోపణలతో సిఐడి విచారణ ప్రారంభించింది. సునీల్ కుమార్ బాధితులు ఎంతో మంది ఉన్నారు. టీడీపీ నేతలను అర్ధరాత్రులు పట్టుకొచ్చి వాళ్ళని చితకబాదేవారు. ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఒక లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసుకుని బాధితుల వివరాలు తీసుకుంటున్నారు. కంప్లైంట్ చేసిన లాయర్తో పాటు అప్పుడు బాధింపబడ్డ జర్నలిస్టులు, టీడీపీ నేతల స్టేట్మెంట్లను సిఐడి అధికారులు నమోదు చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అసలు అరెస్టే అవసరం లేని కేసులో తమను ఎలా టార్చర్ పెట్టారో వాంగ్మూలం ఇస్తున్నారు. డాక్టర్ల నివేదికలు కూడా సమర్పిస్తున్నారు. వైసీపీ హయాంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసు అధికారులు పెద్దగా స్పందించలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఫిర్యాదుల వ్యవహారం ఎంతవరకు వచ్చిందని కేంద్ర హోంశాఖకు మళ్లీ లక్ష్మీనారాయణ ఒక లేఖ రాశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాలతో సిఐడి అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే న్యాయవాది లక్ష్మీనారాయణను సిఐడి అధికారులు పిలిపించి విచారించడం ఆసక్తికరంగా మారింది. అర్ధరాత్రి గోడలు దూకి మరీ అరెస్టులు చేసిన తీరును సిఐడి అధికారులకు సాక్ష్యాలతో సహా లాయర్ అందించారు. టీడీపీ నేతలను, మరికొంతమంది జర్నలిస్టులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి నిర్బంధించడం, అరెస్టు సమయంలో ఇంట్లో వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసిన తీరు లక్ష్మీనారాయణ అధికారులకు వివరించారు. అదే సమయంలో టీడీపీ నేత ధర్నికోట వెంకటేష్తో పాటుగా దారపనేని నరేంద్రను కూడా సిఐడి అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. వారి స్టేట్మెంట్లు సైతం రికార్డ్ చేశారు. ఫేక్ కేసులు పెట్టి నరకం చూపించారని బాధితులు సిఐడి ముందు గోడు వెళ్లబోసుకున్నారు. తమను చిత్రహింసలు పెట్టారని సిఐడి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారట. ఇదంతా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ప్రోద్బలంతోనే చేశారని అంటున్నారు బాధితులు. ఇలా కేంద్ర హోంశాఖకు లాయర్ రాసిన లేఖలో ఉన్న బాధితులు అందరి వివరాలు తీసుకుంటుంది సిఐడి. నకిలీ డిపాజిటర్లను సృష్టించి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్మును కూడా సునీల్ కుమార్ స్వాహా చేశారంటూ ఏసీబీకి గతంలోనే ఫిర్యాదు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాలో జమ చేసిన నిధులను సునీల్ కుమార్ ఆయన సన్నిహితుడు కామేపల్లి తులసిబాబుతో కలిసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇక సిఐడిలో టెక్నాలజీ పేరుతో 75 లక్షల రూపాయలు నొక్కేశారని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో మెన్షన్ చేశారు రఘురామకృష్ణరాజు. ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ తరచూ దుబాయ్కి వెళ్లి బినామీలతో కలిసి కుమార్ల పేరుతో సునీల్ కుమార్ అక్కడ వ్యాపారం చేస్తున్నట్లుగా కంప్లైంట్లో ఆరోపించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కామేపల్లి తులసిబాబు ఇప్పటికే జైలు పాలయ్యాడు. విచారణ సందర్భంగా తులసిబాబు కీలక అంశాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. అందులో సునీల్ అక్రమాల వివరాలు కూడా ఉండడంతో పోలీసులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారట. మరోవైపు పివి సునీల్ కుమార్ ఒక మత సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ పేరుతో మత మార్పిళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు గతంలోనే కేంద్రానికి వెళ్ళాయి. గతంలో ఆయన దేశాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యల వీడియో కూడా కేంద్రం వద్ద ఉన్నాయి. అలాగే సమాజంలో విభేదాలు పెంచేలా ఆయన చేస్తున్న వ్యవహారాలపైన గుట్టుగా వివరాల సేకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అన్నీ కలిపి ఒక్కసారి ఆయన పైన ఓ పెద్ద పిడుగులా పడే అవకాశాలు ఉన్నాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సునీల్ రౌండప్ అయినట్లేనని, ఆయన అరెస్టు ఖాయమైన టాక్ పోలీస్ వర్గాల్లో కూడా వినిపిస్తుంది.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.